హజరత్ అబ్దుల్లా బిన్ జాఫర్ రలియల్లాహు తఆలా ఒకసారి ప్రయాణించుచుండెను. మార్గము మధ్యలో ఒక తోట కనిపించెను. అందులో ఒక ఆఫ్రికా దేశస్థుడైన బానిస పని చేయుచుండెను. అప్పుడే అతని భోజనము రొట్టె వచ్చెను. దీనితో పాటు ఒక కుక్క తోటలో ప్రవేశించి ఈ బానిస ముందు నిలబడెను. ఈ బానిస పని చేసుకుంటూ ఒక రొట్టె ఆ కుక్క ముందు వేసెను. కుక్క తిని వేసి అలాగే నిలబడెను. అతను రెండవ రొట్టె, మూడవ రొట్టె కూడా కుక్క ముందు వేసాను. కుక్క 3 రొట్టెలను తినివేసెను. హజరత్ అబ్దుల్లా బిన్ జాఫర్ రలియల్లాహు తఆలా నిలబడి ఈ దృశ్యము చూచుచుండెను. పిదప ఆ బానిస దగ్గర వెళ్ళి, ప్రతిరోజు నీకు ఎన్ని రొట్టెలు భోజనమునకు వచ్చును అని అడిగిరి. అతను ఇలా విన్నవించెను, ఇప్పుడు మీరు చూచినారు కదా, 3 మాత్రమే వచ్చును, అంటే 3 రొట్టెలే నాకొస్తాయి అన్నారు. హజరత్ జాఫర్ గారు ఇలా పలికారు, అయితే నువ్వు 3 కుక్కపై ఔదార్యము చేసినావు, 3 కూడా ఏం చేసావు, 3 రొట్టెలు కుక్కేసావు. మరి బానిస ఇలా విన్నవించెను, హజరత్ గారు ఇక్కడ కుక్కలు ఉండవు, ఈ కుక్క చాలా దూరము నుండి ప్రయాణించి ఆకలితో ఇక్కడకు చేరెను, కనుక దానిని ఆకలితో ఇక్కడ నుండి తరిమి వేయుటకు నా మనసు అంగీకరించలేదు. హజరత్ గారు బానిసతో, మరి ఇప్పుడు నీవు ఏమి భుజించెదవు అని అడిగినాను. బానిస ఇలా జవాబిచ్చెను, ఒకరోజు పస్తు ఉండేదను, ఇదేమి గొప్ప విషయము కాదు అన్నారు. హజరత్ అబ్దుల్లా బిన్ జాఫర్ గారు మనసులో ఇలా అనుకొనినారు, జనులు నీవు అతిగా దానములు చేయుదువు అని విమర్శించుదురు, కానీ ఈ బానిస నాకంటే మహాదానశీలుడు. ఇది ఆలోచించి నగరము వైపు వెళ్ళి ఈ తోట యజమానిని కలిసి తోట బానిస మరియు తోటలో ఉన్న సామాగ్రి అంతయు కొని బానిసను స్వతంత్రుని చేసి ఆ తోట సామాగ్రి అంతయు ఆ బానిసను కానుకగా ఇచ్చివేసాను. జాఫర్ గారు ఏమన్నారంటే, మరి ఏం తింటావు, నువ్వు 3 రొట్టెలు కూడా కుక్కకేసావు కదా అన్నారు. అంటే ఆ బానిస ఏమన్నాడు, లేదండి, ఈ ప్రాంతంలో కుక్కలు అనేవి ఉండవు, ఇది ఎక్కడి నుంచో వచ్చింది, మరి అది ఎంత ఆకలితో ఉందో నేను గమనించలేను, అందుకని 3 రొట్టెలు కుక్కకేసేసాను, ఒక పూట తినకపోతే నాకేముంది అన్నారు. ఆ మాట విన్న జాఫర్ గారు ఏం చేశారు, ఇక ఆ తోట యజమాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ తోటను కొని మళ్ళీ ఆ తోటని అతనికి, ఆ బానిసకి ఇచ్చేశారు. అయితే మనసులో ఏమనుకున్నారో తెలుసా, అందరూ నువ్వే పెద్ద దాన ధర్మాలు చేసేవాడివి కదా అని నన్ను అంటారు, కానీ నువ్వెవరో మాత్రం నాకంటే పెద్ద దాన ధర్మాలు చేసేలాగా ఉండవు, అల్లాహ్ తాలా నిన్ను మంచిగా చూడాలి అని అతను ఏం చేశాడు, ఆ తోటను కొని ఆ బానిసనే మళ్ళీ ఆ తోటకి యజమానిగా చేశాడు. మరి ఇది ఏంటంటే మనిషి యొక్క మానవత్వము, గొప్ప మనసుకి చెందిన విషయాలు అన్నమాట. ఇవి మనం వినటమే కాదు, ఇంత పెద్ద చేయకపోయినా కూడా చిన్న చిన్న మంచి పనులు చేసినా కూడా అల్లాహ్ తాలా మనల్ని ఎన్నో లోకాలకి అధిపతిగా చేస్తాడు చిన్న చిన్న అమల మీద. అందుకని అల్లాహ్ తాలా మనకి మరియు మొత్తం ఉమ్మతికి ఇలాంటి మంచి పనులు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగా.